హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మన కథల ప్రపంచంలోకి మీకు స్వాగతము. మనము ప్రతిరోజు ఎన్నో కథలు తెలుసుకుంటూ ఉన్నాము. మీకందరికీ తెనాలి రామకృష్ణ బాగానే తెలుసుంటుంది. తెనాలి రామకృష్ణకి ఎన్నో తెలివితేటలు. విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల యొక్క కొలువులో ఆయన ఉంటూ ఉండేవాడు. ఎన్నో సమస్యలను తన తెలివితేటలతో పరిష్కారం చేస్తూ ఉండేవాడు. నేను బావి నమ్మాను కానీ నీటి నమ్మలేదు అని అడ్డదిడ్డంగా వాదిస్తున్న ఒక వ్యక్తికి తెనాలి రామకృష్ణ తన తెలివితేటలతో ఎలా బుద్ధి చెప్పాడో ఈ రోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరందరూ రెడీనే కదా? వెంటనే మనం కథలోకి వెళ్ళిపోదాము. విజయనగర సామ్రాజ్యంలో ఒక గ్రామంలో భూపతి అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి 100 ఎకరాలకు పైగా భూములున్న అత్యాశ మాత్రము తగ్గేది కాదు. డబ్బు కోసము అతను ఎంతకైనా తెగించేవాడు. అతని పొలంలో ఒక బావుండేది. అదే గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్యకు కొద్దిగా పొలం ఉండేది. ఆ పొలానికి ఆ పొలాన్ని సాగు చేయాలంటే నీళ్లు కావాలి. ఆ నీళ్ల కోసము భూపతికి పొలంలో ఉన్న ఒక బావిని రామయ్య కొనాలి అనుకున్నాడు. ధైర్యం చేసి ఒకరోజు భూపతి దగ్గరికి వెళ్ళాడు. బావిని అమ్మమని అడిగాడు. రామయ్య కోరిక విని భూపతి చాలా ఆశ్చర్యపోయాడు. ఎగతాళిగా నవ్వి, బావిని అమ్మాలా? సరే, ఎంత డబ్బు చెల్లిస్తావు అని వ్యంగ్యంగా అడిగాడు. దానికి రామయ్య, బావిని కొనటం నాకెంతో అవసరము. మీరెంత డబ్బు చెప్పినా ఆ డబ్బుని చెల్లించి బావిని తప్పకుండా కొంటాను అంటాడు. అప్పుడు భూపతి ఎక్కువ డబ్బు చెప్పి ఆ బావిని రామయ్యకు అమ్మేస్తాడు. మరుసటి రోజు ఉదయము రామయ్య ఎంతో ఆనందంగా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకోవటానికి బావిలో చేద వేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన భూపతి కోపంగా, ఏం రామయ్య, ఏం చేస్తున్నావు? నేను నీకు బావిని అమ్మాను కానీ బావిలో ఉన్న నీటిని కాదు. నీరు నాదే, బావి మాత్రమే నీది అంటాడు భూపతి. అది విని రామయ్య ఆశ్చర్యపోతాడు, చాలా బాధపడతాడు. రామయ్య చాలా ఆశ్చర్యంగా, అదేంటి అలా అంటావు? బావి నాదైతే అందులో ఉన్న నీళ్లు కూడా నావే కదా అంటాడు. కానీ భూపతి, నువ్వు అలా అనుకుంటే ఎలా? నేను నీకు బావి నమ్మానే కానీ నీళ్లను నమ్మలేదు. నా అనుమతి లేకుండా నువ్వు ఒక్క చుక్క నీరు కూడా వాడుకోకూడదు అంటాడు. ఆ మాటలకు రామయ్య షాక్ అవుతాడు. వెంటనే గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తాడు. కానీ ఎవ్వరూ ఈ వాదనకు తీర్పు చెప్పలేకపోతారు. చివరకు ఈ పంచాయతీ కృష్ణదేవరాయలు ఆస్థానంలోకి వెళ్తుంది. అక్కడ కూడా ఈ సమస్యకు ఎవరూ పరిష్కారం చెప్పలేకపోతారు. అప్పుడు కృష్ణదేవరాయలు, ఏమైంది అని భూపతిని అడుగుతాడు. అప్పుడు భూపతి, మహారాజా, నేను రామయ్య కమ్మింది కేవలం బావిని మాత్రమే, నీళ్లను కాదు. అందుకే రామయ్యను నీళ్లు తోడుకొనివ్వలేదు అంటాడు. అప్పుడు రామయ్య చాలా బాధగా, జీవితాంతం కూడబెట్టిన డబ్బుతో ఈ బావిని కొన్నాను. మీరే నాకెలాగైనా న్యాయం చేయాలి అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న తెనాలి రామకృష్ణ అక్కడికి వస్తాడు. ఈ సమస్యకు పరిష్కారము చెప్పటానికి నాకు అనుమతి ఇమ్మని కృష్ణదేవరాయలను అడుగుతాడు. దానికి కృష్ణదేవరాయలు అంగీకరిస్తాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ భూపతి వైపు చూసి, నువ్వు చెప్పింది నిజమేనా? నీళ్లు మాత్రమే నీవా అని అడుగుతాడు. భూపతి చాలా గర్వంగా, అవును, ఆ నీళ్లన్నీ నావే అంటాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ మహారాజుతో, మహారాజా, ఇతను తన నీళ్లను రామయ్య బావిలో నిల్వ ఉంచినందుకు ప్రతి నెలా తగిన అద్దె చెల్లించాలి, అలా ఆజ్ఞాపించండి అంటాడు. దానికి భూపతి షాక్ అవుతూ, నేను అద్దె చెల్లించాలా అని అడుగుతాడు. అవును, మరి బావి రామయ్యది, నీళ్లు నీవి. వేరొకరి బావికి నీ నీళ్ల కోసం ఉపయోగిస్తున్నావు కాబట్టి అద్దె ఇవ్వకుండా ఎలా ఉంటావు? రామయ్యకు ప్రతి నెల 100 బంగారు నాణాలు అద్దె కట్టు అంటాడు. సభలో అందరూ చప్పట్లు కొడతారు. రాజుగారు నవ్వుతారు. శ్రీకృష్ణదేవరాయలు భూపతితో, నీ మాటలతో నువ్వే ఉచ్చులో పడ్డావు. తెనాలి రామకృష్ణ చెప్పిందే చెయ్యి, అదే ధర్మము అంటాడు. భూపతి చాలా భయంతో వణుకుతూ, మహారాజా, నేను అద్దె చెల్లించలేను. ఆ నీళ్లపై నాకు ఎలాంటి హక్కు లేదు. నేను అత్యాశతో రామయ్యను మోసం చెయ్యాలి అనుకున్నాను. నన్ను క్షమించండి అంటాడు. శ్రీకృష్ణదేవరాయలు భూపతి మాటలు విని, నువ్వు తప్పు తెలుసుకున్నందుకు నిన్ను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయటానికి ప్రయత్నించకు అని భూపతిని క్షమిస్తాడు. చూశారు కదా పిల్లలు, తెనాలి రామకృష్ణ అత్యాశతో ఉన్న భూపతికి ఎలా బుద్ధి చెప్పాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.